ఈరోజు మన తూంపల్లి గ్రామంలో మన పెద్దమ్మ తల్లి ఉత్సవ బోనాల పండగలో భాగంగా మరియు దాంట్లోనే జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించుకోవడం, అది నా చేతుల మీద ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి వచ్చిన మన ముదిరాజు పెద్దలు, మన గంగాధర్ అన్న గారికి, గంగాధర్ ముదిరాజు గారికి, అట్లాగే సుభాష్ ముదిరాజు గారికి, సుదర్శన్ ముదిరాజు గారికి, రాజేందర్ ముదిరాజు గారికి, లక్ష్మణ్ ముదిరాజు గారికి, మన కుందెల సీను ముదిరాజు గారికి, దేశపల్లి దేవేశన్న ముదిరాజు గారికి, వినోద్ ముదిరాజు గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క ముదిరాజు అక్కలకు, అన్నలకు, యూత్కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇవాళ మన వాళ్ళు చాలా విషయాలు మన దృష్టికి, మన ముదిరాజుల దృష్టికి తీసుకొచ్చారు. అనేక విషయాలలో మాట్లాడారు. వాస్తవమే, ఇవాళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా వెనుకబడుతున్న జాతి ఏది అంటే మన ముదిరాజ్ జాతే. కారణం ఏంటంటే మనం ప్రధానంగా రాజకీయంగా లేం, చదువు పరంగా లేం, విద్యాపరంగా లేం, ఆర్థికంగా బలంగా లేం. కారణం ఏంటంటే మనతోటి రాజకీయ నాయకులు ఓట్లేసుకుని ఉపయోగించుకుంటారు తప్ప మనకు ఎక్కడ చూసినా మనల్ని చిన్న చూపే చూస్తారు తప్ప మనకి చేసింది ఏమీ లేదు. జనాభా పరంగా చెప్పుకోదగ్గ అందరికంటే ఎక్కువ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రులు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు, మన ముదిరాజు నాయకులు కూడా చెప్తున్నారు, సమాజం అంతా చెప్తుంది. ఎవరెక్కడంటే ఇవాళ ఇదే మన తూంపల్లిలో చూసుకుంటే అందరికంటే ఎవరెక్క ఉన్నారు అంటే మన ముదిరాజు జాతి ఎక్కువ ఉంది. మన ముదిరాజు జాతి ఒక ఊళ్ళోనే కాదు, మండలంలో కాదు, రాష్ట్రంలో ఎక్కువ ఉంది. కానీ మనం అన్ని విధాలుగా వెనుకబడుతున్నాం. కారణం ఏంటంటే ఒక రాజకీయ నాయకులే మనలను తక్కువ చూపు చూసి మన చేతిలో అయ్యేలా భూమి లేదు, మన చేతిలో రాజకీయం లేదు, మనకు అందరికీ విద్య లేదు. కాబట్టే మనం వెనుకబడుతున్నాం. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఎందుకు బాగుపడద్దు అని అంటే ప్రధానంగా మన పెద్దలు చెప్పారు కదా, ఐక్యత లోపం. ఇవాళ మన పక్క సోదరులు ఉన్నారు ఎస్టీ వాళ్ళు, ఒక్కొన్ని కొడితే వాళ్ళ ఇంటికొక్కరు నిలబడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూర్చోబడిపిస్తారు. ఒక్కోడికి ఏమన్నా అయిందంటే కాకుల్లాగా, గద్దల్లాగా ఒకటవుతారు. మనంలో మనకెవరికన్నా ఒక్కోడికి అయిందంటే రక్తం కారితే ఇడేదో చేసిండ్రా పీకన్ రాని పక్కకి వెళ్ళిపోతారు. అదే మన ఐక్యత లోపం. కాబట్టే మనం ఫస్ట్ సాధించాల్సింది ఐక్యత. ఐక్యత మనం సాధించి మనం అందరం ఒకటిగా ఉంటే మన మీద యొక్క కూడా వాళ్ళది, ఏ రాజకీయ నాయకుడు కూడా మనల్ని తక్కువ చూడడు. ఇవాళ ఓట్లేసేటప్పుడు ముదిరాజుల గల్లి ఎక్కడ ఉందని ఫస్ట్ లెంకేది ముదిరాజుల గల్లి లెంకుతారు. వాళ్ళందరినీ ఒక్కటి దగ్గరికి విలువ అని అంటారు. ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ. అదే ఒక పని వచ్చిందంటే మాత్రం మనకు పనిచేసేవాడు ఎవడు ఉండడు. ఎలక్షన్ వచ్చిందంటే మాత్రం ప్రతి ఒక్క మన ముదిరాజు ముద్దు బిడ్డనే కావాలా, ఫస్ట్ మన ముదిరాజు గల్లే కావాలా, మన ముదిరాజుల ఓట్లే ఫస్ట్ ఐక్యత చేస్తారు అంతవరకు. కానీ ఒక ముదిరాజు బిడ్డ ఇంటికి వచ్చి తినడానికి కానీ ఛాయ్ తాగడానికి కూడా ఇష్టపడరు ఈ రాజకీయ నాయకులు. మీరు గమనించండి. కారణం ఏంటంటే ఓట్లేసేటప్పుడు మన విలువ తెలుస్తుంది, కానీ ఓట్లేసినాక మన విలువ ఉండదు. మనల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు, మనల్ని పక్కకే ఉంచుతారు తప్ప మన గురించి ఎవరు కూడా లెక్కలకు తీసుకుంటలేరు. కారణం ఏంటంటే మన ఐక్యత లోపం. ముదిరాజులు ఏంది రాబాయ్, బీరుకు బిర్యానీకి 200కు లొంగిపోతారనే ఒక చులకన భావనతో ఉన్నారు రాజకీయ నాయకులు. అందుకని మనం బీరుకు బిర్యానీకు 200 కాదు, మనం ఆత్మగౌరవంతో బతకాలి, మనం అందరం ఒకటిగా ఉండాలి. మనం ఇవాళ మన అక్కలు, అమ్మలు ఉన్నారు, వాళ్ళొక మంచి పొజిషన్లో లేరు. ఒక పెళ్ళికి వెళ్తూ ఉంటే వేరే వాళ్ళని చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎంత వైభవంగా సొమ్ములు, మంచి మంచి చీరలు ఎన్నెన్నో కట్టుకొని వస్తారు. కానీ మన వాళ్ళకు మామూలుగా ఉంటారు. కారణం ఏంటి అంటే మనం ఆర్థికంగా లేము, వాళ్ళకు సరిపడంత లేము. ఎందుకు? మనము యూనిట్గా లేము, మంచి విధానంలో మనం ఆలోచించుకుంటలేము.
ఇలా చదువు మనకు చదువు ఎందుకు లేదు అంటే మనకు కావాల్సినంత ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ చేస్తలేదు. ఎస్టీలకు పాఠశాలలు ఉన్నాయి, ఎస్సీలకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, కానీ ముద్రాలకు ఏ పాఠశాలలు ఉన్నాయి చదువుకోవడానికి? లేవు. కాబట్టి ఇవన్నీ మనం సాధించాలంటే రాజకీయంగా ఫస్ట్ అధికారం మన చేతిలో ఉండాలి. అధికారం చేతిలో ఉండాలంటే ఆ రకంగా మనం ఆలోచించాలా. ఇవాళ ఒక సర్పంచ్గా చేద్దామని అంటే 2 గ్రూపులు తయారు చేస్తారు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు. ఎందుకు? వీళ్ళంగా సర్పంచ్ కావద్దు, వీళ్ళకి పెత్తనం ఉండద్దు. అందులో మనోళ్ళనే తయారు చేస్తారు, ఇద్దరు ఒక వర్గంన 3 వర్గాలను తయారు చేస్తారు. ఇళ్ళొకరు లేపుతారు, అందులో ఒక పైసలు ఇస్తారా నేను అంటారు. పైసలు ఇచ్చేది లేదు, అది వచ్చేది లేదు, ఇది తీసుకునేది లేదు. కానీ ముగ్గురిని తయారు చేసి మనకు పోటీ చేసి ఇక్కడ సర్పంచ్ మన చేతులకు రాకుండా చేస్తారు, ఎంపీటీసీ మనకు చేతులకు రాకుండా చేస్తారు, ఒక జడ్పీటీసీ మనకు చేతులకు మనల్లోనే ఇద్దరిని పెడతారు. కాబట్టి ఇది మీరు గమనించాలి. వచ్చేది ఓట్ల యుద్ధం, స్థానిక సంస్థల కోరు ఇప్పుడు వస్తుంది. కాబట్టి దాంట్లో మనోడు ఏమి పని చేస్తాడు అని కాదు, మనకు ఎంత గౌరవం ఉంటుంది. అరే ముద్రాజోడు సర్పంచ్ రా అంటే మనకు ఎంత గౌరవం ఉంటుంది, మన ముద్రాజ్ మనిషే సర్పంచ్ రా అంటే ఎంత గౌరవం ఉంటుంది. మీరేమనుకుంటారంటే మనలో మనకే చిన్న చిన్న కలియమ్మ కొత్తిమీర కాడ కొట్లాటలు, మనకే విభేదాలు వస్తూ ఉన్నాయి. అవి మనం పక్కకు తీసేయండి. ఖచ్చితంగా వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో మన మనిషే ఉంటే ఇలా చేపల చిల్లరల్లో తీర్మానం చేయాలంటే ఎవరు కావాలి? సర్పంచ్ తీర్మానం పెట్టాలి. సర్పంచ్ మనోడు ఉంటే ఖచ్చితంగా తీర్మానం ఇస్తాడు, మాదే అని చెప్పేసి. మనోడు లేడనుకో తీర్మానం ఇస్తారు వాళ్ళు? ఇవ్వరు. కాబట్టి మనం సర్పంచ్గా మనోడిని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్దమని చెప్పిండు, చాలా మొండి కులము ధైర్యవంతులము అని అంటారు. వాస్తవమే. ఒక రాముడితోటి గాంధీ మనకు రాముడికి బంటు ఎవరు? హనుమంతుడు. అంటే బంటులు అనే వాళ్ళను ఎవరిని అంటారు? బంటులు. ముదిరాజులోనే బంటులు. ఎక్కువ శాతం బంటుల పని, సుంకర్ పని చేసేదంతా ముదిరాజులు. చిన్న చిన్న ఇవే కదా. అంటే నమ్మకమైన వ్యక్తులు ఎవరు అంటే బంటులు అంటే మన ముదిరాజులే. నమ్మకమైన బంటు ఎవరు రా అంటారు. ఎక్కడన్నా చూడు దొరల దగ్గర ఎవరు ఉంటారు? ఫస్ట్ మనోడు ఉంటాడు. ఏది అది ఒక కట్టె పట్టుకొని కానీ, సుంకర్ పనికి కానీ, కామ్దార్ పనికి కానీ ఎక్కువగా మనోళ్ళే ఉంటారు. కారణం ఏంటంటే ఆ దొరలు ఎంచుకునేది ముద్రాయిలు ఎంచుకుంటారు. అరే వీళ్ళు నమ్మకంగా ఉంటారా, మన ఇంటికి కాకి కూడా వాళ్ళది సీమ కూడా వాళ్ళనియకుండా చూస్తారని చెప్పేసి ఆ దొరలు కానీ ఏరేటోళ్ళు కానీ మన ముద్రాయిలను పెట్టుకుంటారు. అందుకోసమే మనకు సుంకర్ పనులు, కాందార్ పనులు మనోళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఆ పనులే చేస్తాం మనం. కారణం ఏంటంటే ఇట్లా మనలను ఇవాళ బంటులని ఎందుకు వచ్చిందంటే మన ముద్రాలకు రాముడికి హనుమంతుడు ఎట్లా బంటో ఈ దొరలకు మనోళ్ళు బంట్లు. ఇప్పుడు చెప్పిన ఈ కాందార్ పని, సుంకర్ పని అన్నీ మనకే ఉంటాయి. కాబట్టి అట్లా నమ్మకమైన వ్యక్తులు మనము కాబట్టి మనల్ని గానే ఉంచుతారు. యాడా ఆకిలి ముందటనే ఉంచుతారు. బంటుల కోసమో కావలి కాళ్ళుగా ఈ పని చేపిస్తారు. కాబట్టి మనం కావలి కాళ్ళం కాదు, ఈరోజు మనం చైతన్యవంతులం కావాలి. మనం ఒకప్పుడు రాజులం అని చెప్తున్నాం కదా, మనమే చెప్తాం ముద్రాజులం అంటే మనకు అందరికంటే అన్ని కులాల కంటే ముద్రాజు కులం గొప్పది, ముద్రాజులు ఎక్క అని ఎందుకు అంటున్నాం అంటే అందరికంటే ఎక్కువ ఉన్నాం సంఖ్యాపరంగా. కానీ రాజ్యం వేరే దాంట్లో మనం ఎన్నుకున్నాం. ఇదే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటా ఉంటే రాజకీయంగా ఒక్క ఎమ్మెల్యేని చూసిరా మీరు? ఎప్పుడైనా చూసిరా ముదిరాజోడు ఎమ్మెల్యే అంటే? కారణం ఏంది అంటే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేరు. ఎందుకు? మనోళ్ళే ఓడగొడతారా అనే ఒక నమ్మకంతో, ఆ అపనమ్మకంతో ఎవరు ముందుకు వస్తారు. మనమందరం ఒకటి ఉండి పిరికి నూరిపోయేది, ధైర్యం నూరిపోయాలి. ధైర్యం ఇచ్చేవాడు కదా, చాలా నువ్వు ముందుండు నేను అనుకున్నామంటే వాడు ఎంత దాకా నూరుకుతాడు. నువ్వు ఎడగా నీతోటి ఏడవుతారా నువ్వుకో అని అంట. ఇచ్చుకపోతుంది కదా మన మేలేం ఉచ్చుకపోవట్లా. మనం రాజకీయంగా ముందుకు పోతలేం. కారణం ఏంటి అంటే మనలో ఉన్న లోపాన్ని మనం సరి చేసుకొని మనం ఐక్యంగా ఉంటే అన్ని కులాలు ఏదో ఒక రకంగా లబ్ధి పొందినాయి. కానీ లబ్ధి పొందని కులం ఏముంది అంటే ముదిరాజు కులం. అరే శాలోళ్లకు మగ్గాలు వచ్చాయి, అడ్లోళ్లకు వేళ్ళు బడిసెలు వచ్చాయి, గొర్రెలకు గొర్రెలు వచ్చినాయి. అంటే ప్రతి ఒక్క కులానికి ఏదో ఒక రకంగా లబ్ధి వస్తుంది. చెట్లెక్కే గౌన్లకు వాళ్ళకు సైకిల్ అనేక రకాలుగా. కానీ లబ్ధి పొందని కులం ఏముంది అంటే ఒక్క ముదిరాజ్ జాతి. మనం అడిగే పరిస్థితిలో ఉన్నామా? మనకు ధైర్యం ఉంది, జంగల్లో పోయి ఎదురు కొట్టుకొచ్చే ధైర్యం ఉండే, చేపలు పట్టుకొచ్చిన ధైర్యం రాజకీయ నాయకుని నిలదీసి అడిగే దమ్ము మనకు లేకపోయా. మనం పోతామా? 3 గుడిసెలు 4 గుడిసెలు ఉంటాయి. ఎమ్మెల్యే వచ్చిందంటే చుట్టూ తిరిగి మాకు ఇది కావాలా సార్, మాకు ఇది కావాలా, లేకుంటే కదలనీయమంటారు. మన వాళ్ళు అంటామా?
ఈ గుడికి మాకు తిరుమల పారి గోడ కావాలని చెప్పేసి ఎప్పుడైనా మనం ఎదురుపోయి నిలబడ్డామా? నిలబడం. ఏ పోని చూసుకుంటే అన్నది మనకు ఓల కాలమే మనం పెత్తనం చేసినాక మనకి ఎవడు పని చేస్తాడు? మనం పనులు చేసుకోవాలంటే ఐక్యత సాధించాలి. ఖచ్చితంగా రాజకీయ నాయకులను ఓట్లేసుడు కాదు, నిలదీసి పని చేపించుకునేటట్టు ఉండాలి. అయితే మనకు సాధ్యమవుతుంది. ఇవాళ చాలామంది చూస్తూ ఉన్నారు, భూముల కోసం అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఆడదాన్నే తిరుగుతారు తప్ప మనం పని చేపించుకునే పరిస్థితి. ఒక భూములు పట్టాలు కావు, ఓ చదువులు మనకు అందవు, ఏది మనకు దగ్గరికి వస్తలేదు. కారణం ఏంటి అంటే ఒక ఐక్యత లోపమే. కాబట్టి మరీ మరీ చెప్తా ఉన్నా, మీరు ఏది ఏమైనా గొర్రె బలితే గొల్లోడికి లాభం అట. మనోళ్ళు మనకు ఎవడన్నా డెవలప్ అయితే మనకు లాభమే కదా, అది ముందుకు పోతే మనకు గౌరవమే కదా, మనకు గొప్పతనమే కదా. ఇవాళ అసెంబ్లీ ఉంది, అన్ని కులాల గురించి అసెంబ్లీలో కొట్లాడే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ ముద్రాజుల గురించి మాట్లాడారా ఎన్నాడన్నా? మన ముద్రాజులు ఎవరన్నా పోయి అదే మాకు కావాలేదని మనం పంపకనే పోతే మనోళ్ళు ముందుకే పోకపోయా, మనం కొట్లాడేటోడు ఎవడన్నా ఒక్కోడైతే వాడి స్వార్థమే చూసుకునే. కాబట్టి అట్లా కాదు, నలుగురిని మనం పంపాలి అసెంబ్లీకి. ఖచ్చితంగా మనకు మన హక్కుల కోసం ఫైట్ చేసే వాళ్ళు ఉండాలి. మన హక్కులు మనం సాధించుకోవాలంటే రాజకీయంగా మనం బలపడాలి, చదువు పరంగా ముందుకు వెళ్ళాలి. ఇవాళ రాజకీయ నాయకుడు ఒక మీటింగ్ పెట్టిండు అంటే ఫస్ట్ పోయి ఎక్కేది డీసీఎం ఎవరు ఉంటారంటే ముద్రాజులు. ఇక్కడ కొద్దిగా వేరే వేరే కులాల వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆడవాళ్ళు కానీ వాళ్ళ మొగోళ్ళు కానీ ఎన్నడైనా డీసీఎం ఎక్కుతారా? రెడ్డిలు ఎక్కగా చూసిర్రా మీరు? కారణం ఏంది మరి? వాడు లేకుండా కానీ అట్లనే తెస్తాడు, పూరి ఆకలి అయితే అట్లనే తెస్తుంది తప్ప నేను బయటకు వెళ్ళా ఆ స్థితిలో వాళ్ళు ఉంటారు. మనం అట్లా ఉండం. మనం ముందుకు ముందు 200 ఇస్తారట, 200 ఇస్తే 100 ఇచ్చినా ఎక్కువమంటాం. 100 ఇచ్చినా సరే పోదాం, ఏమో ఇంటికాడ ఉండకుండా ఏం చేసేది ఉంది. అట్లా కాదు, మన గౌరవాన్ని పెంచుకునేటట్టు ఉండాలి, మనం డిమాండ్ చేసే విధంగా ఉండాలి. మన అట్లా ఉంటే మనం సాధ్యమవుతుంది. మనకు ఇలా తాగి తినే దగ్గర కూడా వాళ్ళకు రాయల్ స్టాక్ బాటలు వస్తే మనకు చీప్ లిక్కర్ బాటలు ఇస్తారు, ఇదానికే సంతోషపడతాం. అది కాదు, మనకు రాయల్ స్టాక్ కానీ బిర్యానీ కాదు. మనం రాజ్యాధికారం కోసం కొట్లాడాలి, మన వాళ్ళు సర్పంచులు కావాలి, మన వాళ్ళు జడ్పీటీసీలు కావాలి, మన వాళ్ళు ఒక ఎంపీటీసీలు కావాలా, జడ్పీ చైర్మన్లు కావాలని చెప్పేసి మనకు ఆకాంక్ష ఉంటే మనం ఎంత దాకైనా పోతాం. కొంతమంది ఉండిండొచ్చు, అరే ఇట్లా అంటే మనోడు ఎవడన్నా ఒకటి తప్పు చేస్తే మనం కులమందరం ఊరికి దేవుడి కాడికి పిలిపించి మాట్లాడితే వాడు సెట్ కాడా? ఖచ్చితంగా సెట్ అవుతాడు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా మీరు చిన్న చిన్న విషయాలల్లా చిన్న చిన్న గొడవలల్లా మీరు భేదాలు పెంచుకొని భిన్నాభిప్రాయాలు పెంచుకొని పీకర్ మనోడు అవసరం లేదు ఇంకొకటికి ఆడితోటి తిరగకండి. మనోడు లంగైనా ఏదైనా సెట్ చేసుకొని ఒక్కొని నిలబెట్టుర్రి. మీరు ఎట్లా సర్పంచ్ గారు, మీరు ఎట్లా ఎంపీటీసీ గారు, ఇక్కడ అన్ని విధాలుగా మీరే ఉన్నారు, మీరు ఎందుకు సర్పంచ్లు గారు, మీరు ఎంపీటీసీలు ఎందుకు గారు? ఖచ్చితంగా అవుతారు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు వాల్యూ పెరుగుతుంది, మీకు విలువ వస్తుంది. అరే ముద్రాజులు అంటే ఐక్యంగా ఉంటారా అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఎస్టీలు అలా ఉంటే తాండాలకి వాళ్ళకి వచ్చిందంటే ఒక్కొని నిలబెట్టుకొని యునానిమైజ్ చేసుకుంటారు. మనల్ని యునానిమైజ్ చేసే పరిస్థితి ఒక నాకు తెలిసి గోవిందపల్లిలో మొన్న మోహన్ అయిండు. అట్లా కావాలి. అంతగానో కులం ఉన్నా మళ్ళా అలా ఒకే ఒక కుటుంబం ఉన్నది, ఒక గౌడ్ అయినా ఎంపీటీసీ చేసారు, ఒక్క అయినా ఉన్నాడు. అక్కడ పోయింది మన ఇజ్జత్. దమనపేట్ల 110 కుటుంబాలు ఉంటాయి, గోవిందపల్లి మొత్తం మన వాళ్ళు ఉంటారు, కానీ ఒక్క వ్యక్తి ఉన్న ఆయనకు ఎంపీటీసీ ఇచ్చారు. అట్లా కాదు, అది మనకు ఇక్కడ గౌరవం పెరిగింది కానీ అక్కడ గౌరవం తగ్గింది. ఖచ్చితంగా ఎంపీటీసీ మనోళ్ళు ఉండాలా, సర్పంచ్ మనోళ్ళు ఉండాలా. ఒక మంచి వ్యక్తిని చూడండి, నమ్మకమైన వ్యక్తిని చూసి. ఇలా మళ్ళీ పైసలు లేవు, గాడికి ఏమున్నాయిరా పైసలు, ఒక కళ్ళు దాయిపించే పైసలు లేవు, షాయి దాయిపించే పైసలు లేవు అనుకుని మంచి పని చేసేటోని మనోన్ని ధైర్యం ఇచ్చి నిలబెట్టండి. అరే నువ్వు చేస్తావురా, నీతో అవుతుందిరా అని. కానీ ఆడి దగ్గర పైసలు లేవు, ఆడ ఏం చేస్తాడు, ఆడితో ఏమవుతుంది అనకండి. దయచేసి మీకు చెప్తా ఉన్నా, వచ్చేది మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు. ఇక్కడ మన ఒక సిరికొండ మండలంలో కనీసం ఒక 7-8 మంది సర్పంచ్లన్నా గెలవాలి. తుంపల్లి మనది అవుతుంది, కొండూరు మనది అవుతుంది, పెదవాళ్ళగొడ్డు మనది అవుతుంది, తాటిపల్లి మనది అవుతుంది, కొండాపూరు మనది అవుతుంది. ఇట్లా కొన్ని సర్పంచులు మనం చేసుకుంటే మనకు 10 మంది. ఇప్పుడు మీరే అంటారు
మన ఏరియాలో ఒక మనిషిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలి అని అంటారు. మన కులమంతా కలుసుకుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. కానీ కులమంతా ఒకటి ఉండాలంటే మళ్ళీ సర్పంచులు కూడా మనోళ్ళకు 5-10 మందిని మనం ఈ కాన్స్టిట్యున్సీలో కనీసం ఒక 30 మంది అన్న సర్పంచులు మనోళ్ళు ఉండాలి. ఒక 30 మంది సర్పంచులు ఉండాలి. ప్రభావితం అవుతుంది. ఇచ్చేటోడు కూడా టికెట్ ఇస్తాడు. మళ్ళా మనోళ్ళు అంత ఒకటవుతారు. ఖచ్చితంగా మనం సర్పంచ్ గెలిస్తే ఎవరికి ముఖాలు చూసుడు ఎందుకు, మనోడు మనకుంటే బొక్క. ఇప్పుడు మీరే చెప్తారు కదా పెద్ద మనుషులు, అరే అడ్డిచ్చేటోడు మనోడు అయితే బొక్క ఏడున్నది రా అంటాం. ఖచ్చితంగా వస్తుంది. అడ్డిచ్చేటోడు మన అయినాక ఇవాళ మన మనిషే మనోడు అయితే ఎంత సదాగా వస్తాం, మనం ఎంత మంచిగా పనులు చేసుకుంటాం. ఇవాళ ఎవరో ఉంటే నేను ఒక మాట చెప్పినా కదా, ఇవాళ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏదేదో చెప్తూ ఉంటారు. కనీసం మనోళ్ళు ఒక ఛాయ్ తాగిపిస్తామంటే కూడా ఛాయ్ తాగడానికి వాళ్ళు సిద్ధపడరు. గీల దగ్గర ఏముంటుంది, గీల దగ్గర ఏం తాగుతామని, అంటే గౌరవం తగ్గుతుందని. మరి ఓట్లు వేసేటప్పుడు కనబడదా, మన గల్లీకి వచ్చినప్పుడు కనబడదా? ఇవి మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. గతమంతా జరిగిపోయింది. పిల్లల కోసం అన్నా, మన పిల్లల భవిష్యత్తు కోసం అన్నా, మీరు ఇప్పుడు గంగాధర్ అన్న చెప్పినట్టు పిల్లల కోసం అన్నా, పిల్లల భవిష్యత్తు కోసం అన్నా మనం ఒకటి కావాలా. మన కులం గొప్పగా చూపించాలంటే మనము ఖచ్చితంగా మంచిగా మన పిల్లలను బాగా చదివించాలి. మనం ఆర్థికంగా బలపడాలా. రాజకీయంగా ఫస్ట్ మనం సాధిస్తే రాజకీయంగా ఎప్పుడైతే మనం సాధిస్తామో, రాజకీయంగా మన వాళ్ళు ముందుకు వస్తారో అప్పుడు మన హక్కులు ఖచ్చితంగా సాధ్యమవుతాయి. మన కోసం కొట్లాడేటోళ్ళు ఇలా బీసీడీ నుంచి ఏకి రావాలంటారు. అసెంబ్లీలో కొట్లాడేటోడే లేడు, మాట్లాడేటోడే లేడు. పార్లమెంట్లో కొట్లాడేటోడే లేడు, మాట్లాడేటోళ్ళు. మరి అసలు దగ్గర లేనప్పుడు ఈడు ఎంత ఓరుకున్నా కానీ అవుతుందా పని? అసెంబ్లీలో కొట్లాడేటోడు ఉండాలా, మన వాయిస్ అక్కడ వినబడాలా, అక్కడ క్వశ్చన్ చేసేటోడు ఉండాలా మన హక్కుల కోసం, మన ముద్రాయిల కోసం. అయితేనే మనకు ఏమైనా సాధ్యమవుతాయి. మనం ఇవాళ బీసీడీ నుంచి ఏకి రావాలంటే కనీసం ఒక 5-6 ఎమ్మెల్యేలు ఉంటే గట్టిగా వాదిస్తే మనకు బీసీడీ నుంచి ఏక అయిపోతుంది. ఇవాళ మన గురించి గట్టిగా కొట్లాడేది ఉంటే ఖచ్చితంగా మనకు కొన్ని సీట్లు వస్తాయి. ఇంకో కొంతమంది ఇప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు శ్రీహరి, ఇప్పుడు ఆయనకే ఒక మంత్రి పదవి రావాలని కొట్లాడుతుంది. అట్లాంటి వాళ్ళు 4 ఉంటే ఆటోమేటిక్ వస్తుంది కదా. ఖచ్చితంగా మనకు ఏమనుకుంటాం అది సాధ్యమవుతుంది కదా. అందుకోసం మీకు దయచేసి చెప్తున్నా, సరే ఇప్పుడైతే ఎమ్మెల్యేలు ఎంపీల ఎలక్షన్ లేదు, కానీ ఊళ్ళో సర్పంచ్ ఎంపీటీసీల ఎలక్షన్ అయితే ఉన్నది. మీరు తప్పకుండా, నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తా మీకు అక్కలు, మీకు కూడా చెప్తా ఉన్నా, మీ మనసులో ఏది ఉన్నా, మనోళ్ళ చిన్న చిన్న తగాదాలు ఉన్నా పక్కకెట్టండి. మన సర్పంచ్ని గెలిపించుకోవడానికి, మన ఎంపీటీసీని గెలిపించుకోవడానికి, మనోడు ఎవడన్నా జడ్పీటీసీ నిలబడ్డా ఆయనకి సపోర్ట్ చేసి మనోర్రా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే ఈడ మనోట్లే కీలకం. 370 ఓట్లు ఉన్నాయి. మనోడు ఏంటో అనుకుంటే గట్టి. మనతోటి తిరిగే వాళ్ళు ఉంటారు కదా, గొల్లోళ్ళు మనకని ఉంటారు, షాలోళ్ళు, ఇంకా చిన్న చిన్న కులాలన్నీ ముద్రాయిలతో ఎక్కుంటారు. కొద్దిగా రాజ్యం వెళ్ళేటోళ్ళు అటు ఇటు తిరుగుతారచ్చు, కానీ ఎక్కువ మనోళ్ళతోటి ఇవి చిన్న వాళ్ళంతా మనకు కలిసే ఉంటారు. వీళ్ళందరినీ కలుపుకొని నేను మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుందో నోటిఫికేషన్ పడ్డప్పుడు మీ తూంపల్లికి ఖచ్చితంగా వస్తాను. వచ్చి మేము ఒక్కలో నిలబెట్టాలా, ఇదే దేవుడి కాడికి పిలిపిస్తా. ఈ దేవుడి దగ్గరికి పిలిపించి మీరే అనుకోవాలి ఓళ్ళని నిలబెడదామో చెప్పని. ఆడోళ్ళని మొగోళ్ళని అందరు నిలబెట్టి, ఒక మనిషిని నిలబెట్టి, ఇక మీరు ఓళ్ళని అయితే బాగుంటారో ఇక్కడ సెలెక్టింగ్ చేసుకున్నాం. ఎవ్వరు కూడా చెయ్యద్దు ఇంకొకళ్ళు. ఇక కథ మీని ఒక్కడు మళ్ళీ వెంటనే తయారు చేస్తారు. మనం ఇప్పుడు ఇవాళ ఈ మాట చెప్పిన ఊళ్ళో ప్రచారం అవుతుంది. అరే ఒక్కడు నిలబడతారటరో, ఈ ముద్రాజాలు ఒక్కటవుతారట అంటే భయం చాలా అవుతుంది వాళ్ళకి. రాజకీయాలు చాలా అవుతాయి. మీరు అట్లా కాదు, మనోడు మనకైతాడు. మనోడు మరి ఇలా మన పిల్లని తెచ్చుకోవాలంటే ఎవరింటి కోసం పోతాం మనం? ఎవరింటికి పోతాం? ఒక పిల్లని చేసుకోవాలా, మన బిడ్డకు పెళ్లి చేయాలి. ఎవరింటికి పోతాం? ఎవరి కడప దొక్కుతాం చెప్పండి? ముదిరాజు కడప దొక్కుతాం. పిల్లని తెచ్చుకోవాలన్నా ముదిరాజు కడప దొక్కుతాం, పిల్లని ఇవ్వాలన్నా ముదిరాజు. మరి మనము ఒక సర్పంచ్ కావాలనుకున్నప్పుడు మనోని మనం ఎన్నుకోవద్దా? మనోని మనం ఎన్నుకోరా? అందుకోసం మీ ఊళ్ళో ఒక తూంపల్లిలో ఐక్యత సాధించిందంటే సిరికొండ మండలం అంతా ఐక్యత సాధిస్తుంది. ఏదన్నా కానీ మనం నిలబెట్టుకుందాం. మనకు ఏదైతే అసలు ఇవాళ భూముల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మనోడు ఒక లీడర్ అయితే, ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోతే మనకు వాల్యూ ఉండదా అని పట్టుకొని పోతే?
ఇంటర్ చెప్పినట్టు ఇంకొకటి ఆడిని ఆడి చేతి కత్తికిచ్చి మనల్ని ఇమ్మటేసుకొని పోతే ఏం లాభం? కత్తి ఆడి చేతులు ఉంటుంది, ఆడిది నడుతుంది. అందుకోసం చెప్తా ఉన్నా, మీరు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఎన్ని మీ మధ్యలో విభేదాలున్నా కొట్లాటలున్నా పక్కకు పెట్టండి. పక్కకు పెట్టేసి మన వాళ్ళని గెలిపించడానికి మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా మనోడు అవుతాడు. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలిపిస్తా. నేను ఇంటికొకళ్ళని పిలిపించి ఓళ్ళని ఎన్నుకుంటారో ఓళ్ళకు బొట్టు పెడతారో గాడే సర్పంచ్. కొద్దిగా పైసలు ఉన్నా లేకున్నా మీరు గట్టిగా ఉన్నారనుకో, మంచి మనిషి చేస్తారా అనే దమ్మున్నోడు కావాలి, మనకు ధైర్యం ఉన్నోడు కావాలి. ఆ పెద్ద మనిషి చెప్పిండు చూడు, గుట్టలలో దావేది మనమే, చెట్టు పుట్టలో దావేది మనమే, జంగల్కు మనమే రాజులమని. వాస్తవమే, కానీ ఊరుకు రాజులం కావాలి, ఇప్పుడు జంగల్ కాదు. ఆ పని చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ముదిరాజ్.